ఒకసారి చూడండి 12 యొక్క డివిజిబిలిటీ రూల్లో మనం పార్ట్ 2లో చెప్పినప్పుడు ఒక చిన్న కరెక్షన్ ఉంది. 12 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఈ 12 అనేది 3 × 4 యొక్క మల్టిపుల్ కదా. అంటే ఈ రెండింటిని ఇంటూ చేసినప్పుడు 12 అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి ఈ ఇచ్చినటువంటి సంఖ్య 12తో నిశ్శేషంగా భాగించబడాలంటే అది 3 చేత భాగించబడాలి అండ్ 4 చేత కూడా భాగించబడాలి. ఓకేనా. ఇప్పుడు దీన్ని 3 తోటి 4 తోటి మల్టిప్లై చేస్తే డివైడ్ చేస్తే ఏమొస్తుందో చూడండి. ఓకే చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉంది 9 6 4 3 2 5 7 6. ఓకేనా, ఇది 3 కండిషన్. నెక్స్ట్ 9 6 4 3 2 5 7 6 ఇది 4 కండిషన్. ఇవి రెండు చెక్ చేస్తే సరిపోతుంది. 12 తోటి కండిషన్ చెక్ చేసినట్టే. నేను ఏం చెప్పిన 3 యొక్క డివిజిబిలిటీ రూల్లో 3 కానీ 6 కానీ 9 కానీ ఎక్కడున్నా కూడా ఈ పట్టించుకోనక్కర్లేదు, వీటిని స్ట్రైక్ చేయండి. ఎందుకంటే ఇవి 3 యొక్క గుంజాలే కాబట్టి ఆటోమేటిక్గా ఈ 3 తోటి కొట్టుడిపోతాయి. సో ఇక్కడ 9 ఉంది కట్ చేసిన, ఇక్కడ 6 ఉంది కట్ చేసిన, ఇక్కడ 3 ఉంది కట్ చేసిన, ఇక్కడ 6 ఉంది కట్ చేసిన. ఇక్కడ చూడండి 4 ఉంది 2 ఉంది, 4 + 2 6 ఇది కూడా అయిపోయింది. ఇక 5 + 7 ఉంది. 5 + 7 అంటే మనకి ఏంటి 12 అంటే మళ్ళీ ఈ రెండింటిని కలిపితే వస్తుంది 3 వస్తుంది. 3 వస్తుంది అంటే 3/3. ఓకే, ఇది 3 ఓకే. డివిజిబిలిటీ ఏమైంది, రిమైండర్ ఏమైంది 0 వచ్చింది. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇది 3తో పోయింది. ఇప్పుడు 4తో చెక్ చేద్దాం. 4తో చెక్ చేసేటప్పుడు లాస్ట్ 2 నెంబర్లను మాత్రమే పట్టుకోవాలి మనం. ఇప్పుడు లాస్ట్కి ఏమున్నది 76 ఉంది. 76 4లో ఏ ఎక్కంలో అవుతుంది చూడండి. 4 ఎక్కం 4 1976 అంటే రిమైండర్ ఏమొచ్చింది ఇక్కడ 0 వచ్చింది. ఇక్కడ ఎంతమంది నేను చెప్పిన అంటే 4 1872 రిమైండర్ 4 వచ్చింది అని చెప్పిన. కాదు, ఇది 19 టేబుల్లో పోతుంది, రిమైండర్ మనకు 0 వస్తుంది. సో ఇది 4 యొక్క కండిషన్ను సాటిస్ఫై చేసింది, ఆటోమేటిక్గా 3 యొక్క కండిషన్ని సాటిస్ఫై చేసింది కాబట్టి ఆటోమేటిక్గా ఇది 12 యొక్క కండిషన్ కూడా సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి ఈ సంఖ్య 12 తోటి నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇక్కడనే మనం చిన్నగా కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ.